వివిధ పెద్దలకు అలాగే గురుదేవ మహాదేవ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే వాళ్ళ తలారి ప్రసాద్ గారి కార్యక్రమం నిర్వహించడానికి ఆయనలో పిల్లలకి ఈ కార్యక్రమం చేయడానికి ఆయనలో ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు అంటే ఇది పబ్లిక్లో ఇవాళ ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసేస్తున్నారు. ఈ పాయింట్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రసాద్ గారు ఈ పిల్లలకి తెలియాలి, మీ నాన్న మీ అమ్మ మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ మీ తాతలు ముందు వాళ్ళకి గౌరవం ఇచ్చిన తర్వాతే మీరు చదువులోకి దిగాలి. ముందు మీ ఫ్యామిలీని మీ తల్లిదండ్రుల్ని వాళ్ళకి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు ప్రసాద్ గారు వాళ్ళ తాతగారి పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద చేస్తున్నారంటే ఇన్నేళ్ళు అయినా సరే ఆయనకి వాళ్ళ నాన్న వాళ్ళ తాత అంటే ఎంత ప్రేమ అవసరం మీరు అర్థం చేసుకోవచ్చు. కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మకి కానీ ఎవరు కార్యక్రమాలు చేయట్లేదు. ఇలా ప్రసాద్ చేస్తారు. ప్రసాదే కాదు, మన ఏదో చాలామంది వాళ్ళ తల్లిదండ్రులకు కార్యక్రమాలు చేస్తున్నారు ఉన్నా లేకపోయినా. కాబట్టి ఉన్నా లేకపోయినా మీ తల్లిదండ్రులకి మీరు ముందు ఫస్ట్ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి, తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకుందరు. కానీ మీ అందరికీ పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే ఆయనలాగా మీరు కూడా ఎవరికి తోచినంత వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఆ రోజు వాళ్ళ కార్యక్రమం రోజు కానీ వాళ్ళ పుట్టినరోజు కానీ తల్లిదండ్రులకి పేరు తీసుకొచ్చిన రోజే వాడికి నిజమైన గనుడు. చదువు సంస్కారం అన్నీ సెకండరీ. తల్లిదండ్రులకి పేరు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ కుటుంబానికి పేరు తీసుకొచ్చారో వాడిని నిజమైన గనుడని చెప్పి నేను అనుకుంటాను. చాలామంది రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం. ఇప్పుడు నేను మా నాన్నగారి పేరు మీద కార్యక్రమాలు చేస్తుంటాను, అన్నసమరాధన చేస్తుంటాను, బుక్స్ పంచుతుంటాను, ఆయన ఒక రకమైన చేస్తుంటాడు. ఇవన్నీ కూడా స్పిరిట్నెస్ మీకు రావాలి. మాకు వచ్చిన ఐడియాలో మీకు చదువు చెప్తున్న 100 మందిలో 10 మంది అయినా మారి తల్లిదండ్రులు బాగా చూసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. రేపు అన్న రోజు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు కోటి మీద చేసి మీ అందరికీ కూడా మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ప్రసాద్ గారిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.